Everything will work out in the end. You don't need to know how. You just have to trust that it will. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ప్రతి వ్యక్తి జీవితంలో ఎదగాలని కోరుకుంటారు. విజయాన్ని తమ సొంతం చేసుకోవాలని కలలు కంటారు. మీరు చూసే ఉంటారు, ఒకప్పుడు మరియు ఇప్పటికీ కూడా మనకన్నా తక్కువ అర్హతలు కలిగి ఉన్న ఒక వ్యక్తి ప్రస్తుతం మనకన్నా బెటర్ పొజిషన్లో ఉంటూ బెటర్ శాలరీ తీసుకుంటూ బెటర్ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. మరి తేడా ఎక్కడ ఉంది? ఈ వీడియో క్లాసిక్ బెస్ట్ సెల్లర్ అయిన ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ అనే బుక్ నుండి చేయడం జరిగింది. దీన్ని రాసింది డేవిడ్ షవార్జ్. ఈయన ఒకసారి ఒక గొప్ప కంపెనీ యొక్క సేల్స్ మీటింగ్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఆ కంపెనీ యొక్క వైస్ ప్రెసిడెంట్ హ్యారీ అనే ఒక వ్యక్తిని చూపిస్తూ అక్కడ ఉన్న ఒక గ్రూప్కి సవాల్ విసిరేలా ఒక ప్రశ్న వేశారు. హ్యారీని బాగా జాగ్రత్తగా చూడండి, అతన్ని చూడండి, మీ దగ్గర లేనిది అతని దగ్గర ఏం ఉంది? మీరందరూ సంపాదించిన దానికి అతను 5 రెట్లు సంపాదిస్తున్నాడు. అతను మీకన్నా 5 రెట్లు తెలివైనవాడా? లేదు. మీ అందరికీ పెట్టిన పరీక్షలని నేనే స్వయంగా చెక్ చేసి చూశాను. తన డిపార్ట్మెంట్లో అందరిలానే సాధారణ తెలివితేటలు ఉన్నవాడే అని తేలింది. మరి హ్యారీ మీకన్నా 5 రెట్లు ఎక్కువ కష్టపడి పనిచేశాడా? లేదు. రిపోర్ట్స్లో చూస్తే నిజానికి మీకన్నా అతనే ఎక్కువ సెలవులు తీసుకున్నాడు. పోనీ హ్యారీకి ఇచ్చిన ప్లేసెస్ ఎక్కువ సేల్స్ అయ్యేవా? దానికి కూడా కాదు అనే చెప్పాలి. మరి అతను మీకన్నా ఎక్కువ చదువుకున్నాడా? మీకన్నా ఆరోగ్యంగా ఉన్నాడా? వాటికి కూడా నా సమాధానం లేదు అనే చెప్పాలి. అతను కూడా అందరిలా ఒక సామాన్యమైన వ్యక్తే, కానీ ఒక తేడా అంటూ లేకపోలేదు. హ్యారీకి మీ అందరికీ ఉన్న ఒకే ఒక తేడా ఏంటంటే అతని ఆలోచనలు మీ ఆలోచనల కన్నా 5 గొప్పవి అని ఆ వైస్ ప్రెసిడెంట్ చెప్పారు. ఒక మామూలు వ్యక్తి విజయాన్ని సాధించాలంటే అందుకు గొప్ప తెలివితేటలు, గొప్ప జ్ఞానం, గొప్ప పరిచయాలు, పలుకుబడి ఉండాలి అని భావించి చూసే ఒక సాధారణ వ్యక్తి దృష్టికోణాన్ని ఈ బుక్ మార్చుతుంది. అయితే హ్యారీలా గొప్పగా ఆలోచించడం అంటే ఏంటి? బుక్లో ఆథర్ ఒక విషయం చెప్పారు. దేన్ని నిర్మించడానికైనా, అవి కార్స్ అయినా, బైక్స్ అయినా, బ్రిడ్జెస్ అయినా సరే, వాటిని నిర్మించడానికి అవసరమయ్యే పరికరాలు కావాలి. చాలామంది విజయాన్ని సాధించడానికి తమకు సహాయపడే పరికరాలు ఉంటాయనే విషయాన్ని మర్చిపోతారు. అయితే ఆ పరికరాలేంటో, మనం కోరుకునే విజయాన్ని ఎలా సాధించాలో అని బుక్లో చెప్పిన కొన్ని విషయాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1, బిలీవ్ యూ కెన్ సక్సీడ్. గొప్పగా ఆలోచించడం అంటే ఏంటి? తెలివితో ఆలోచించడమా? కాదు. గొప్పగా ఆలోచించడం అంటే పెద్దగా ఆలోచించడమే. అలా అయితే హ్యారీలా అందరూ పెద్దగా ఎందుకు ఆలోచించట్లేదు? ఎందుకంటే అది నమ్మకంతో కూడుకున్న పని. నమ్మకానికి సంబంధించి ఒక మాట ఉంది, విశ్వాసం పర్వతాల్ని సైతం కదిలించగలదు. నిజమే, కోరుకున్నంత మాత్రాన కొండలు కదిలిపోవు. నేను అది కొనగలను, దాన్ని ఫ్యూచర్లో ఖచ్చితంగా కొంటాను, దాన్ని సాధిస్తాను అని చాలామంది అంటారు. ఆథర్ చెప్తున్నారు, ఇలా ఆలోచించే వాళ్ళు వారి కోరికలనే నమ్మకాలని పొరబడుతున్నారు. కానీ నమ్మకంతో కొండల్ని కదిలించగలరు. గెలుస్తానన్న విశ్వాసం ఉంటే గెలవగలరు. ఒక విషయంలో మీకు నమ్మకం ఉంటే అది నిజంగా ఇలా ఉంటుంది. ఆ విషయం గురించి ఆలోచిస్తే నేను అది చెయ్యగలనని నాకు ఖచ్చితంగా తెలుసు అనే నమ్మకం. ఇలాంటి యాటిట్యూడ్ నిజంగానే మనలో ఆ విషయానికి అవసరమయ్యే పవర్ని, కావాల్సిన ఎబిలిటీని మనలో జనరేట్ చేస్తుంది. నేను చెయ్యగలను అనే నమ్మకం మీకుంటే ఎలా చెయ్యాలి అనే మార్గం అదే కనిపిస్తుంది. లీడర్స్ అందరూ, సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ ఈ యాటిట్యూడ్తోనే ఉంటారు. దేశంలో యంగ్స్టర్స్ ప్రతిరోజు కొత్త ఉద్యోగంలో చేరుతూ ఉంటారు. వాళ్ళలో ప్రతి ఒక్కరూ వారు చేసే పనిలో ఏదో ఒకరోజు నేను కూడా ఆ టాప్ పొజిషన్కి వెళ్తాను అని కోరుకుంటారు. వారు కేవలం ఆ టాప్ పొజిషన్లో ఉండే ఆనందాన్ని చూస్తారే తప్ప నిజంగా నేను అక్కడికి వెళ్ళగలను, అది చేయగలను అనే నమ్మకంతో చూడరు. దాదాపుగా నమ్మకం కూడా ఉండదు. కోరికనే నమ్మకం అని భావిస్తారు. ఆ కోరికలోని ఆనందం తప్ప దానికి మార్గం కనబడదు. వారి కోరికకు గల మార్గాన్ని చూడలేరు. ఈ యాటిట్యూడ్తో ఏం సాధించలేమని ఆథర్ చెప్తున్నారు. కానీ వారిలో కొంతమంది ఉంటారు, నిజంగానే విజయాన్ని సాధించగలమని నమ్ముతారు. నేను ఆ పొజిషన్కి వెళ్ళబోతున్నాను అనే నమ్మకంతో అలాంటి యాటిట్యూడ్తో పనులు స్టార్ట్ చేస్తారు. అదేం అసాధ్యం కాదు అనే నమ్మకంతో తమ పై అధికారులని జాగ్రత్తగా గమనిస్తూ వాళ్ళ నుంచి నేర్చుకుంటారు.
గెలిచే వాళ్ళు సమస్యలను ఎలా ఎదుర్కొంటారో, నిర్ణయాలు ఏ విధంగా తీసుకుంటారో నేర్చుకుంటారు. విజయాన్ని తమ సొంతం చేసుకున్న వారి బిహేవియర్ని, యాటిట్యూడ్ని వాళ్ళు గమనిస్తారు. వారు ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు నేను అది చేయగలనని నాకు ఖచ్చితంగా తెలుసు అనే నమ్మకంతో ఒక కోరికను చూస్తారు, కానీ ఆ కోరికలోని ఆనందాన్ని కాదు. అయితే అంతటి బలమైన నమ్మకం కుదరాలంటే ఏం చేయాలి? నెంబర్ 2, స్టాప్ మేకింగ్ ఎక్స్క్యూజెస్. హ్యూమన్ బిహేవియర్ని స్టడీ చేసిన ఎక్స్పర్ట్స్ ఒక విషయం చెప్పారు. దాదాపు ఓడిపోయే వారందరూ ఒక వ్యాధితో ఉన్నవారే. అదే సాకులు చెప్పడం, ఎక్స్క్యూజెస్ డిసీజ్. వారు ఎందుకు ఓడిపోయారో, ఎందుకు తక్కువ ఫలితాలు పొందవలసి వచ్చిందో ఎన్నో కారణాలు చెప్తూ ఉంటారు. కానీ గెలిచిన వారికి కూడా ఓడిపోయే వారిలా ఆ కారణాలను సాకులుగా చెప్పే అవకాశం ఉంటుంది, కానీ వారు చెప్పరు. ఛాంపియన్స్ నెవర్ కంప్లైన్, దే ఆర్ టూ బిజీ గెటింగ్ బెటర్. ఆథర్ యొక్క ఫ్రెండ్కి తప్పని పరిస్థితుల్లో ఆపరేషన్ చేసి ఒక చేతిని తొలగించారు. ఆయన ముందు నుండే అద్భుతంగా ఆడే గోల్ఫ్ ఆటగాడు. కొన్ని రోజులకి ఆయన మళ్ళీ గోల్ఫ్ ఆడటం చూసి మన ఆథర్ ఆయనతో, 2 చేతులు ఉన్న ఆటగాళ్ళు కూడా నీ అంత బాగా ఆడలేరు, ఒకే ఒక చేత్తో గోల్ఫ్ బాల్ని అంత చక్కగా కొట్టడం ఎలా ప్రాక్టీస్ చేశావు అని అడిగారు. అందుకు ఆథర్ ఫ్రెండ్ మర్చిపోలేని ఎంతో లోతైన సమాధానం ఇచ్చారు. ద రైట్ యాటిట్యూడ్ అండ్ 1 arm విల్ బీట్ ద రాంగ్ యాటిట్యూడ్ అండ్ 2 arms ఎవ్రీ టైమ్. సరైన ధోరణి ఉన్నవాడికి ఒక చెయ్యే ఉన్నా 2 చేతులు ఉండి కూడా తప్పైన ధోరణి కలవాలని ప్రతిసారి ఓడించగలుగుతాడు. ఇది గోల్ఫ్ ఆటలోనే కాదు, జీవితానికి సంబంధించిన ఏ సందర్భానికైనా పనికి వస్తుంది. తెలివితేటల విషయంలో మనలో చాలామంది 2 ముఖ్యమైన పొరపాట్లు చేస్తుంటాం. 1, మన మెదడుకు ఉండే శక్తిని తక్కువగా అంచనా వేస్తాం. 2, అవతల వ్యక్తి తెలివితేటల్ని ఎక్కువగా అంచనా వేస్తాం. ఈ 2 విషయాలకి ఆథర్ సమాధానం ఇచ్చారు. మీ గురించి మీకున్న అభిప్రాయం కన్నా మీరు మెరుగైన వారే అన్న నిజాన్ని గుర్తుంచుకోండి. విజయాన్ని సాధించిన వాళ్ళు సూపర్ మ్యాన్ ఏం కారు. విజయానికి అసాధారణమైన తెలివితేటలు అవసరం లేదు. అంతేకాదు, విజయాన్ని సాధించడంలో పెద్ద రహస్యమో మర్మమో కూడా లేదు. విజయాన్ని సాధించే వాళ్ళు తమ మీద, తాము చేసే పని మీద నమ్మకాన్ని పెంచుకున్న మామూలు మనుషులే. ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి. యువర్ యాటిట్యూడ్ ఈస్ మచ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ యువర్ ఇంటెలిజెన్స్. సాకులు చెప్పడమే ఓడిపోయేవారిని, విజయవంతుల్ని వేరు చేస్తుంది. అయితే మనల్ని గెలవకుండా ఆపుతున్న అలాంటి ఎక్స్క్యూజెస్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 3, టేక్ కేర్ ఆఫ్ యువర్ యాక్షన్స్. విజయవంతులకు ఉండే ఒక గొప్ప లక్షణం తమ మనసులని వారి ఆధీనంలో ఉంచుకోవడం. మనసుకి ఒక ఆలోచనని జోడిస్తే ఎలాంటి ఫలితాలు కనబడతాయో వారికి తెలుసు. మన మనసు ఆలోచనలు తయారు చేసే ఒక ఫ్యాక్టరీ. అందులో 2 వర్కర్స్ ఉంటారు. ఒకరు మిస్టర్ విన్, మరొకరు మిస్టర్ లూజ్. మన మనసులో ఎన్నో ఆలోచనలు తయారవుతూనే ఉంటాయి. ఆ ఆలోచనలను ఈ 2 సూపర్వైజ్ చేస్తూ ఉంటారు. మిస్టర్ విన్ ఎప్పుడు పాజిటివ్గానే ఉంటాడు. మీరెందుకు సమర్థులు, మీరెలా ఒక పని చేయగలరు, మీరెందుకు అర్హత గలవారు అనే కారణాల విషయం చూసుకుంటాడు. మరోవైపు మిస్టర్ లూజ్ ఎప్పుడూ నెగటివ్ ఆలోచనలనే చూసుకుంటాడు. మీరెందుకు ఒక పని చేయలేరు, మీరెలా ఫెయిల్ అవుతారు, మీకెందుకు సామర్థ్యం లేదో అనే కారణాలను చూసుకుంటాడు. మంచి విషయం ఏంటంటే ఈ 2 మన మాట వింటారు. మనం ఒక ఆర్డర్ ఇవ్వగానే వెంటనే అలర్ట్ అవుతారు. వీరిలో ఎవరు ముందుగా పని చేద్దామా అని ఎదురు చూస్తూ ఉంటారు. వారితో మనం పని చేయించుకోవాలంటే మనసులో కేవలం చిన్న సైగ చేస్తే చాలు, ముందుకు వచ్చి వెంటనే పని స్టార్ట్ చేస్తారు. మీరు ఒకవేళ మిస్టర్ లూజ్తో ఈరోజు అంత బాగా లేదు అన్నారంటే ఇక క్షణాల్లో మిస్టర్ లూజ్ అనేక కారణాలను తవ్వటం ప్రారంభిస్తాడు. ఈరోజు ఎందుకు బాగాలేదో, ఈరోజు పని స్టార్ట్ చేస్తే ఎందుకు మంచిది కాదో, ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతాయో, మీరు కూడా ఎందుకు బాగాలేరో చెప్తూ ఆ రోజుని నిజంగానే ఒక చెడ్డ రోజుగా మార్చేస్తాడు. అదే మనం మిస్టర్ విన్తో నేను ఇది చేయాలనుకుంటున్నాను అని సైగ చేస్తే మీరు ఎంత సమర్థులో, అది చేయాల్సిన అవసరం ఎంత ఉందో అన్న కారణాలను చూపెట్టి మీ చేత ఆ పని చేయిస్తాడు. ఎక్స్క్యూజెస్ చెప్పడానికి కారణం అందరు మిస్టర్ లూజ్తోనే ఎక్కువ పని చేయించుకుంటారు. మిస్టర్ లూజ్ చాలా టాలెంటెడ్, ఎందుకంటే కొన్ని క్షణాల్లోనే మనల్ని తన వశం చేసుకుంటాడు. గుర్తుంచుకోవాల్సిన విషయం, ఈ 2లో ఎవరికి ముందుగా పని ఇస్తే వాళ్ళు మరింత బలం తెచ్చుకొని మిగిలిన వారిని ఓడిస్తారు. మీరు ముందుగా మిస్టర్ లూజ్ని ఉద్యోగంలో నుండి తీసేయండి. మనకు ఎలాగో అతని అవసరం లేదు.
మీరు 24 గంటలు మిస్టర్ విన్తోనే పని చేయించుకోండి. మీ మనసులోకి ఏవైనా ఆలోచనలు వస్తే ముందుగా మిస్టర్ విన్కి ఆ పనిని చూసుకోమని చెప్పండి. మీరు విజయాన్ని ఎలా సాధించగలరో అతను మీకు చూపిస్తాడు. విజేతలకు మిస్టర్ విన్తో పని చేయించుకోవడంతో పాటుగా వారికి మరొక గొప్ప అలవాటు ఉంటుంది. ఆ అలవాటే వారిని గొప్ప స్థాయిలో నిలబెడుతుంది. నెంబర్ 4, స్పీక్ బిగ్ అండ్ పాజిటివ్ వర్డ్స్. విజయవంతులు పాటించే ఒక రహస్యం ఎప్పుడు పాజిటివ్గానే ఉండటం, పాజిటివ్గానే ఆలోచించడం. నాకు ఖచ్చితంగా తెలుసు, మీకు కొందరు స్మార్ట్ పీపుల్ తెలిసే ఉంటారు. వారు మోర్ క్వాలిఫైడ్గా ఉంటారు, బెటర్ జాబ్ పొజిషన్లో ఉంటారు. క్వశ్చన్ ఏంటంటే వారెందుకు ఆ బెటర్ పొజిషన్లో ఉన్నారు, బెటర్ క్వాలిఫైడ్గా ఎందుకు ఉన్నారు? సింపుల్, ఎందుకంటే వారి గురించి వారు ఎక్కువ ఆలోచిస్తారు. వారు చేసే పనిని ఇతరుల కన్నా బెటర్గా చేయగలను అని నమ్ముతారు. ఒక పనిని చేయాల్సి వచ్చినప్పుడు, ఒకటి సాధించాలి అనుకున్నప్పుడు, నేను అది చేయగలనని నాకు ఖచ్చితంగా తెలుసు అని నమ్ముతారు. వారి గురించి వారు గొప్పగా, పెద్దగా ఆలోచిస్తారు. వారిని వారు ఒక విలువైన వారిలా, ముఖ్యమైన వ్యక్తిలా భావించుకుంటారు. ఇలా మన గురించి మనం పెద్దగా ఆలోచించడం చాలా ముఖ్యం. ఎందుకంటే సామాన్య స్థాయిలో పనిచేస్తూ గుర్తింపు లేకుండా ఉన్న వ్యక్తిని జాగ్రత్తగా గమనించండి. తనకి ఎక్కువ విలువ లేదని అనుకుంటారు, అందుకే వారికి కొంచెమే లభిస్తుంది. పెద్ద పెద్ద పనులు తాను చెయ్యలేనని అనుకుంటాడు, అందుకే చేయలేకపోతారు. తనకి తాను అంత ఇంపార్టెంట్ అయిన వారు కామని అనుకుంటారు, అందుకే వారు ఏం చేసినా దానికి ఇంపార్టెన్స్ రాకుండానే పోతుంది. ఇలా కాలం గడిచిన కొద్దీ తన మీద తనకు నమ్మకం లేకపోవడం అనేది తన ఆలోచనల్లోనూ, మాటల్లోనూ, ఇక వారు చేసే పనితీరులో కూడా కనిపించడం మొదలవుతుంది. ఇలా చిన్నగా ఆలోచించడం వల్ల తన దృష్టిలోనే చాలా చిన్నవారిగా అయిపోతారు. ఇక మనలో ఏది చూసుకుంటామో ఇతరులు కూడా అదే చూడటం వల్ల తమ చుట్టూ ఉండే వాళ్ళ దృష్టిలో కూడా ఆ వ్యక్తి మరీ చిన్న మనిషిలాగే అయిపోతారు. ఒకసారి నిరంతరం ముందుకు సాగే వ్యక్తిని, విజయం సాధించే వారిని గమనించండి. తనకి ఎంతో అర్హత ఉందని నమ్ముతారు, అందుకే వారికి అన్నీ అందుతాయి. పెద్దవి మరియు కష్టమైన పనులు చేయగలనన్న నమ్మకం తమ మీద తమకు ఉంటుంది, అందుకే వాటిని చేస్తారు. వారు చేసే అన్ని పనులు, ఇతరులతో ప్రవర్తించే తీరు అన్నీ అతను ఒక ఎక్స్పర్ట్లా, ఒక ముఖ్యమైన వారిలా చూపెడతాయి. ఈ విధంగానే ఒక వ్యక్తి తన ఆలోచనల బట్టే రూపొందుతాడు. మన మెదడు ఒక మెమొరీ బ్యాంక్, అందులో ఎన్నో జ్ఞాపకాలు ఎవ్రీ టైం డిపాజిట్ అవుతూనే ఉంటాయి. గొప్పగా ఆలోచించేవారు, విజయాన్ని సాధించేవారు ఎప్పుడూ కూడా వారి మెమొరీ బ్యాంక్లో పాజిటివ్ విషయాలనే డిపాజిట్ చేస్తారు. ఒక పని చేయడానికి వారు ఎంత సమర్థులు అని తెలియడానికి మిస్టర్ విన్తో పాజిటివ్ విషయాలనే విత్డ్రా చేస్తారు. ఈ సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ తమ మెమొరీ బ్యాంక్లో పాజిటివ్కి సంబంధించినవి మాత్రమే డిపాజిట్ అండ్ విత్డ్రా చేస్తారు. ఒకవేళ ఏదైనా నెగిటివిటీ కలిగితే వెంటనే మైండ్ డైవర్ట్ అయ్యేలా ఏదైనా విషయం గురించి ఆలోచించడం కానీ, ఒకరితో మాట్లాడటం కానీ, బయటికి వెళ్ళడం కానీ చేస్తారు. ఎందుకంటే వారందరికీ తెలుసు ఒక ఆలోచన ఎంత ప్రభావాన్ని చూపిస్తుందో. ఇప్పటి వరకు మనం కూడా చూసాం, ఒక నమ్మకానికి సంబంధించిన ఆలోచన ఒక మనిషిపై ఎంత ప్రభావాన్ని చూపిస్తుందో. అందరూ ఆథర్స్ చెప్పినట్లు మన గురించి మనం పాజిటివ్ ఒపీనియన్తో ఉండటం చాలా ముఖ్యం. ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు వచ్చింది కాబట్టి ఈ 4 విషయాలను ఫాస్ట్గా మళ్ళీ రివైజ్ చేద్దాం. నెంబర్ 1, మీరు కోరుకున్నది సాధించడానికి నేను అది చెయ్యగలనని నాకు ఖచ్చితంగా తెలుసు అనే నమ్మకంతో ఉండండి. అలా కోరికను చూడండి. నెంబర్ 2, ఓడిపోవడానికి సాకులు చెప్పే అవకాశం విజయవంతులకు కూడా ఉంటుంది, కానీ వారు చెప్పరు. విన్నర్స్ ట్రైన్, లూజర్స్ కంప్లైన్. నెంబర్ 3, మిస్టర్ లూజ్ని ఉద్యోగంలో నుండి తీసేయండి. మీకు ఏదైనా ఆలోచన వస్తే మిస్టర్ విన్కి ఆ బాధ్యత ఇవ్వండి. మీరు విజయాన్ని ఎలా సాధించగలరో అతను మీకు చూపిస్తాడు. నెంబర్ 4, మనం ఎలా ఆలోచిస్తామో అలానే తయారవుతాం. మీ మెమరీ బ్యాంకులో ఎప్పుడూ పాజిటివ్ విషయాలనే డిపాజిట్ చేయండి, విత్డ్రా చేయండి. విజయవంతులు ఎప్పుడూ పాజిటివ్ ఆటిట్యూడ్తోనే ఉంటారు. యువర్ ఆటిట్యూడ్ ఈస్ మచ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ యువర్ ఇంటెలిజెన్స్. గొప్ప లక్ష్యాలను పెట్టుకొని పెద్దగా ఆలోచించండి. గొప్ప నమ్మకాల్ని మీ సొంతం చేసుకోండి. మీరు తప్పక విజయాన్ని సాధించగలరు అని దృఢంగా, మనస్ఫూర్తిగా నమ్మి ప్రయత్నం మొదలుపెట్టండి. వీలైతే బుక్ చదవండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. బుక్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఓకే, ఈ వీడియోలో ఇంతే. తిరిగి మరొక స్టఫ్తో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్. ఈ వీడియోని ఓపికతో చూసినందుకు చాలా థ్యాంక్స్.